అందరికీ నమస్కారం. మరి ఈరోజు మా తండ్రి గారి కీర్తిశేషులు దొండాబాబు గారు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఏకాదశి నాడు మొదటి రోజున మా కుటుంబ సభ్యులందరుగా ఆయన అభిమానులు కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారి ఆయన స్మరించుకుంటూ మరి ప్రతి సంవత్సరం ఈ రోజు ఏకాదశి కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం నేను ఆహ్వానించగానే మన కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, ఆయన రాజకీయ అభిమానులు, ఆయన వ్యక్తిగత అభిమానులు, వర్తకులు అందరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకున్నందుకు ఆయన కుమారుడిగా మరొకసారి మీ అందరికీ కూడా వచ్చిన వారందరూ కూడా పేరు పేరున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రోజు వచ్చినటువంటి అందరి వాళ్ళకి మా తండ్రి గారి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని మా తండ్రి గారి ఆశీస్సులతో ఎంతో మందికి ఆయన రాజకీయంగా ఆర్థికంగా చాలా మందికి ఆయన నీడలో చోటిచ్చి ఎంతో మందికి ఈ రోజు వాళ్ళ కుటుంబాలు దర్జాగా ఆర్థిక పరంగా ఎంతో బాగా పిల్లా పాపలతో సంతోషంగా బతుకుతున్నారు. నిజంగా అలా చెప్పుకోవడానికి కూడా ఆయన కుమారుడుగా నేను చాలా గర్వపడుతున్నాను. కాబట్టి ఎంతో మందికి ఆయన చెట్టు కింద నీడిచ్చి రాజకీయ పరంగా ఆర్థిక పరంగా ఎంతో పెద్దవాళ్ళు చేసిన ఘనత వడ్డాది గ్రామంలో ఎవరైతే ఉన్నారంటే అది కేవలం కీర్తిశేషులు మా తండ్రి గారి శ్రీ దొండాబాబు గారిని చెప్పుకోవడానికి ఆయన కుమారుడిగా నేను గర్వపడుతున్నాను. కాబట్టి ఈ రోజు వచ్చినటువంటి వారందరికీ కూడా ఆయన అభిమానులకి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరు మరొకసారి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.